శివకుమార్ గారు శ్రీనివాస్ గారు చెప్పండి. నిజంగా మీరు చెప్పిన 2 పేర్లు ఉన్నాయా దాంట్లో కొండా సురేఖతో కలిపి, అంటే ముగ్గురిని మారుస్తున్నారా ఇప్పుడు? నేను ఊహాగానం చెప్పిన, డైరెక్ట్ నేను కాదు తీసేది, హైకమాండ్ తర్వాత ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా డిమాండ్ చేస్తున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటిని కూడా మార్చాలంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇంతకుముందు అడిగినారు, రామ్మూర్తి మధ్యాహ్నం మాట్లాడితే నేను ఆన్సర్ చేయలేకపోయినా. వెంకటరెడ్డి గారు మాట్లాడిన దానికి వెంకటరెడ్డి గారు వాళ్ళ బీజేపీ అధ్యక్షునికి చెప్పి ప్రజా సమస్యల మీద పోరాటం చేయమని చెప్పి వెంకటరెడ్డి గారు అది ఆ స్టాండ్ తీసుకొని పోవాలి. ఇప్పుడు మన రామ్మూర్తి గారు ఆలోచిస్తే బీఆర్ఎస్ వాళ్ళని అలా కేటీఆర్ ని హరీష్ రావుని పుట్టిగా ఒక రోజు వచ్చి మీడియా ముందు ఒక సబ్జెక్ట్ తీసుకొని పోయేదానికంటే ఇటువంటి సబ్జెక్టుల మీద 22A మీద మీరు నిజంగా అనుకుంటే 22A మీద పర్ఫెక్ట్ గా చేయండి. అప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి నా మాట కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఒత్తిడి తీసుకురండి, ప్రజాక్షేత్రంలో పోయి అది చేయండి. కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రిని తీసేయి లేదా పొంగులేటి అది మన చేతిలో ఈ రకంగా మన చేతిలో ఏం లేదు. డైరెక్ట్ అప్పుడు మా పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ కి హైకమాండ్ కేసీఆర్ మా పార్టీకి ఇప్పుడు బీజేపీ వెంకటరెడ్డి గారు డైరెక్ట్ చేయలేరు, వాళ్ళకు కూడా హైకమాండ్ ఉంది బీజేపీ పార్టీ గారు. రామ్మూర్తి గారు ఆల్రెడీ ఎవరైనా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది మనం జగమెరిగిన బాగా మాట్లాడాలి. ఇప్పుడు కూడా బాగా మాట్లాడుతున్నారు, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరేమంటున్నారు? ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అక్కర్లేదు, మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు పోరాటం చేయండి, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడని చెప్తున్నారు. మరి మొన్న ఈ నీట్ విషయంలో మేము సంస్కరణలు తీసుకొస్తున్నాము, అందరినీ